వీటిని మళ్ళీ మళ్ళీ తిరిగి మన రీజనరేట్ చేయాలి అన్నది ఒక ఆలోచన చక్కగా వచ్చింది ఆ సినిమా. నాకైతే మాత్రం చాలా చక్కగా వచ్చింది. నెక్స్ట్ సెకండ్ హరిహర వీరమల్లు 2 కూడా 25% కంప్లీట్ అయిపోయింది. ఎందుకంటే నాకు కొన్ని తెలుసు ఇందులో జరిగిన విషయాలు. నేను అప్పుడప్పుడు షూటింగ్ అది చూడటం వల్ల అందులో ఆయన ఇతరు అన్ని విద్యలు నేర్చుకుంటాడు. ఆ బాలుడు సముద్రంలో నీళ్ళలో దొరికిన బాలుడి అన్ని విద్యలు నేర్చుకుంటాడు. అది ఇందులో చూపిద్దాం అనుకున్నారు కానీ తర్వాత వాళ్ళకి ఏమనిపించిందంటే ఔరంగజేబ్ కలిసిన తర్వాత ఔరంగజేబ్ ఎదురకుండా ఈయనకి అన్ని తెలుసు అంటే ఎలా తెలుసు అనేది అప్పుడు చూపిద్దాం బ్యాక్ డ్రాప్ లో వదిలేసానని కళ్యాణ్ గారే చెప్పారు నన్ను ప్రెస్ కూడా. చాలా మంచి చిత్రం అండి. ఇప్పటివరకు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు నెమ్మదిగా ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొస్తున్నారు. అతను ట్రాన్స్ఫార్మ్ అవుతున్నాడు, అతను తాలూకు అభిమానులను ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు, ట్రాన్స్ఫర్మేషన్ కి గురి చేస్తున్నాడు. అలాగే మొత్తం దేశం అంతా కూడా మన ధర్మం, మన సనాతన ధర్మం ఇంకొకరిని కొట్టమని కానీ ఇంకొకరి మీద దండయాత్ర చేయమని కానీ కాదు. మన సనాతన ధర్మం అనేది విలువలతో కూడిన జీవితాన్ని గడపమని అది ఆయన తీసుకొస్తున్నారు. సక్సెస్ఫుల్ ఈ సినిమా అయితే. నిధి అగర్వాల్ ఈజ్ ఆల్సో మిగతా సినిమాల్లో జస్ట్ హీరోయిన్ డాన్స్లు డాల్స్ కింద కాకుండా ఇందులో ఆవిడకి కూడా చక్కటి పాత్ర ఉంది. ఆవిడ కూడా ఒక చక్కని పాత్రలో ఒదిగిపోయారు. ప్రతి ఒక్కరు కూడా ఇందులో ఔరంగజేబ్తో సహా. ఔరంగజేబ్ అయితే అక్కడ నార్త్ ఇండియాలో బ్రహ్మరథం పడుతున్నారు. నెక్స్ట్ పార్ట్ 2 వచ్చేసరికి చూడండి, ఔరంగజేబ్ పార్ట్ 2 విల్ బి మోర్ సక్సెస్ఫుల్ ఇన్ నార్త్, ఆంధ్ర కంట. ఎందుకంటే అది మేజర్ రోల్ ఔరంగజేబ్ ఉంటుంది. ఔరంగజేబ్ కరెక్ట్ సెట్ అయ్యాడు. ఆయన ఆ పాత్రలో నటిస్తున్నట్టు లేడు. ఆయన ఔరంగజేబ్ లా తయారైపోయాడు. ఈయన ఎలాగైతే హరిహర వీరమల్లా తయారయ్యాడో ఆయన ఔరంగజేబ్ లా తయారయ్యాడు. చాలా చక్కగా ఉంది. అది కూడా చాలా వరకు షూటింగ్ అయింది. త్వరలో మళ్ళీ ఈ షూటింగ్ స్టార్ట్ చేసి పార్ట్ 2 కూడా వస్తుందని ఆలోచిస్తాం. సో ఎప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది? 25% అయిపోయిందండి షూటింగ్. 25% అయిపోయిందని కళ్యాణ్ గారే కన్ఫర్మ్ చేశారు. మిగతా 25% షూటింగ్ కి టైం ఒకటి అయింది కావాలి. నెంబర్ 2 ఏంటంటే ఇప్పుడు గ్రాఫిక్స్ ని కొద్దిగా ప్రాపర్ గా ఫిక్స్ చేయడానికి టైం తీసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడైతే ఇబ్బంది లేదు, వారంతా అయిపోయింది కాబట్టి ఇబ్బంది లేదు. సో కాబట్టి అన్ని మంచిగా జరుగుతాయి. పార్ట్ 2 విల్ బి 10 times గ్రేటర్ దాన్ పార్ట్ 1. అది మాత్రం తెలుస్తుంది. ఓకే, ఎందుకంటే ఇంపార్టెంట్ సీన్స్ ఈవెంట్స్ అన్ని పార్ట్ 2 లోకి వెళ్ళి. ఓకే సత్య గారు, మీరు మూవీ చూశారు కాబట్టి ఇదిరా సీన్ అంటే ఈ ఒక్క సీన్ చాలు ఈ సినిమాకి అని మా మనసును హత్తుకునే సీన్ ఏమైనా ఉందా? అంటే బేసిక్ 2 ఉన్నాయండి ఇందులో. ఒకటి ఏంటంటే పులి మేక ఆట అంటారు బిగినింగ్ లో. అంటే బానిసలు కొట్టుకొని చేస్తుంటే వాడు రాజు అన్నోడు చూసి ఆనందించేటట్టుగా ఒక ఎక్స్ట్రా బస్తాలు కావాలంటే అక్కడ మేకలన్నీ దెబ్బలు తిని పక్కెళ్ళిపోతే ఒకే ఒక్క మేక వచ్చి కూర్చుంటారు. పులి వచ్చి మేక వచ్చి కూర్చుంటుంది. అప్పుడు చెప్తారు డెఫినెట్ గా మీ దగ్గర ఉన్న పుల్లు 3 పుల్లు కాదు అన్ని పుల్లను ఒకసారి పంపించాను. అది ఒకటి చాలా చక్కటి సీక్వెన్స్ అండి. దెన్ ఫైనల్ గా క్లైమాక్స్ స్టంట్ అనేది ఇది ఎక్స్ట్రాడినరీ. అంటే అది ఎంత న్యాచురల్ గా ఉందంటే ఒక మనిషి నిజంగా చేశాడు అన్నట్టు ఉంది. ఏదో చేసినట్టు గ్రాఫిక్స్ సినిమా స్టంట్ ఇలా చేసిరేస్తే నలుగురు ఎగిరిపోయినట్టు కాకుండా చాలా చక్కగా కష్టపడి ఆయనకు వచ్చిన నాలెడ్జ్ అంతా పెట్టి తీశాడు ఆయన. ఒక 18 minutes ఒక స్టంట్ సస్టైన్ అవ్వడం, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ లో కొద్దిగా సాంగ్ అన్ని, అంటే అది ఒక అద్భుతమైన పిక్చరైజేషన్. అది ఓవరాల్ గా ఇది చాలా చక్కగా వచ్చిన సినిమా. ఒక గ్రాఫిక్స్ ఒక్కటే నెగిటివ్ అన్నది. ఆ గ్రాఫిక్స్ లేకపోతే ఈ సినిమా ఇంకా టాక్ ఇంకెక్కడో ఉండేది. చిన్నది ఎంచడానికి దొరికింది కాబట్టి ప్రతి ఒక్కరు గ్రాఫిక్స్ అంటున్నారు. కానీ నేనేమంటానంటే కంటెంట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ గ్రాఫిక్స్ అనేది నా అభిప్రాయం. ఓకే, సో రెవెన్యూ పరంగా రత్నం గారు సేఫేనా? ఎందుకంటే చాలా ప్రయాసాలు పడ్డాడు ఆయన, చాలా ఇబ్బందులు పడ్డాడు. ఎందుకంటే ఖచ్చితంగా బయట నుంచి ఫైనాన్సే తీసుకుంటారు. ఆ ఇంట్రెస్ట్లు విపరీతంగా పెరిగిపోయి ఉంటాయి. సార్ ఈ డిలేకి అన్నిటికీ అన్ని కాంపన్సేషన్ అయిపోగా ఆయన మళ్ళీ రెండో సినిమా ఉత్సాహంగా తీయడానికి సరిపడినంత డబ్బు వస్తుంది. ఆయనకి ఇబ్బంది ఏం లేదు. ఆ ఫైనాన్స్ దాంట్లోంచి నిజంగా చెప్పాలంటే ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారు ఆయన పైన వేశారు. ఎందుకంటే Catch 22 లాగా ముందు డబ్బు కట్టు తర్వాత వస్తుంది అంటే ముందు కలెక్షన్ వచ్చిన తర్వాత డబ్బు అనేది ఆ రకంగా తీసుకొచ్చి మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు మధ్యవర్తిత్వం చేసి ఆయన భుజాల మీద వేసుకొని ప్రచారమే కాకుండా ఫైనాన్స్ కూడా ఆ క్లియరెన్స్ రిలీజ్ ముందు చాలా మంది అసలు రిలీజ్ అవ్వదు అనుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు లేకపోతే రిలీజ్ అయ్యేది కూడా కాదు. ఇదే పరిస్థితి. నేను శంకరాభరణం చూస్తే శంకరాభరణం 1 సంవత్సరం పాటు ఏడిది నాగేశ్వరరావు గారు ప్రతి ఒక్కరిని